హాయ్ స్టూడెంట్స్, బీటెక్ కోసం అంతా రెడీ అవుతున్నారా? ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందా? మరి ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్లో ఏ కోర్స్ తీసుకోవాలి, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ మరొక వీడియో, సెకండ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీకు 100 కాలేజెస్, ఒకటి కాదు రెండు కాదు, 100 కాలేజెస్, తెలంగాణలో ఉన్న కాలేజెస్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ముఖ్యంగా ఈ కాలేజెస్ ఎక్కడ, అండ్ ఈ కాలేజెస్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, అండ్ ఈ కాలేజెస్లో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఎంత. సో ఫ్రెండ్స్, కేవలం ఫస్ట్ బెస్ట్ వీడియోస్, బెస్ట్ కాలేజెస్ మాత్రమే ఉండవు, లాస్ట్ వరకు 100th కాలేజ్ కూడా మంచి కాలేజ్ ఉండొచ్చు. సో నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, కొంచెం పేషెన్సీతో ఒక 7 minutes 8 minutes వీడియో ఇది ఉంటుంది. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. కానీ వీడియో చూసే కన్నా ముందు జర సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ go to Instagram and follow me on Vivek Muttoj. ఓకే, సో ఇప్పుడు ఏమేం కాలేజెస్ ఉన్నాయో ఒక్కసారి లుక్ వేసేయండి. జేఎన్టీయు హైదరాబాద్, దీంట్లో 1,90,000 ఫీజు అయితే ఉంది. అండ్ యూనివర్సిటీ, ఓయూ యూనివర్సిటీలో 35,000 మాత్రమే, సిబిఐటీలో 1,40,000 అండ్ విఎన్ఆర్ విజిఐటీలో 1,38,000. దీంట్లో మంచి మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కూడా చూడొచ్చు. సివిఆర్ కాలేజ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ అండ్ బివి రాజు అండ్ దాంతోపాటు వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీంట్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ర్యాంకింగ్స్ కూడా చాలా బాగా ర్యాంకింగ్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు అనురాగ్ యూనివర్సిటీ 1,38,000 అండ్ దాంతోపాటు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, గోకరాజు రంగరాజు, కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ కట్ ఆఫ్స్ కోసం ఇంకో సపరేట్ వీడియో కూడా పెట్టాను, అది కూడా చూడండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ మహాత్మా ఎంజీఐటీలో 1,63,000, మల్లారెడ్డి ఇంజనీరింగ్లో 1,18,000, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇక్కడ మీకు కోర్స్ కూడా ఉన్నాయి, 83,000. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1,33,000. గీతం హైదరాబాద్లో 3,64,000, దీనికి మీరు ఎంట్రన్స్ సపరేట్గా రాయాల్సి ఉంటుంది. మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్, దీనికి కూడా సపరేట్ రాయాలి. ఎంఎల్ఆర్ అండ్ కేశవ్ మెమోరియల్ ఎంసెట్లో మీకు వచ్చేస్తుంది, ఇక్కడ కట్ ఆఫ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో మహీంద్రా యూనివర్సిటీకి ర్యాంకింగ్ కూడా బాగుంది. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరంగల్ ఏదైతుందో 1,56,000 కట్ ఆఫ్ ఉంది, ఫీజు వచ్చేసి 1,08,000. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది యూనివర్సిటీ కాదు, గట్కేసర్లో వేరే బ్రాంచ్ ఉంటుంది, సో అక్కడ. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, విద్యాజ్యోతి విజేఐటి అండ్ భోజరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్ అనమాట. ఇది ఈ ఉమెన్స్ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది, దీంట్లో 18,000 మాత్రమే కట్ ఆఫ్. అండ్ కమింగ్ టు ముఫాకమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీంట్లో కూడా ర్యాంక్ కట్ ఆఫ్ చూడండి, 26,000 మాత్రమే. శ్రీహిందూ ఉంది అండ్ దాంతోపాటు డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సో దీంట్లో కూడా మీరు ర్యాంకింగ్స్ చూసుకోవచ్చు. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, స్వామి వివేకానంద సికింద్రాబాద్లో ఉంటుంది. టీకేఆర్ కాలేజ్, ఇది వచ్చి మీర్పేట్లో ఉంటుంది. వీటి ఫీజెస్ వచ్చి మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఐఎస్ఎల్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్, జేఎన్టీయు సుల్తాన్పూర్ సంగారెడ్డిలో ఉంటుంది. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉమెన్స్కి, ఇది ప్రత్యేకంగా. ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వీటిలో కూడా మీరు కోర్స్ ఫీజెస్ చూడొచ్చు. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ హీతమ్ కాలేజ్, దీంట్లో కూడా మెషిన్ లెర్నింగ్ బాగుంటుంది. శ్రేయాస్ ఇన్స్టిట్యూట్, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీయు మంతని, ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, సో అక్కడ కూడా ఉంటుంది ఒక జేఎన్టీయు. జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్స్, ఇది ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా ఉంటుంది, దీంట్లో కట్ ఆఫ్ 9,000 మాత్రమే. కేజీ రెడ్డి, ఇది కూడా మంచి కాలేజ్. అండ్ మరి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి కాలేజెస్, దీంట్లో మీరు ఇక్కడ ఫీజెస్ కూడా లాస్ట్ ఇయర్ ఫీజెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఆర్ఐటి, అది సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తీగల కృష్ణారెడ్డి, శ్రీదత్త ఇబ్రహీపట్నం, సో 68, 79, 83, 98,000 ఫీజెస్ ఉన్నాయి వీటికి. అండ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిఎంఆర్ ఐటీ క్యాంపస్, ఇది 31,000 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఇక్కడ వాగీశ్వరి కరీంనగర్, సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్, ఈ క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది, గురునానక్ క్యాంపస్. ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్
ఇదొక కాలేజ్. హోలీ మేరీ ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇది వరంగల్లో. ఇది కూడా మంచి యూనివర్సిటీ అండి. 19,000 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది. కింద శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కరీంనగర్. ఎవరైతే కరీంనగర్ చుట్టుపక్కల ఉంటారో ఈ రెండు కాలేజెస్ బాగుంటాయి. బీవీఆర్ఐటి, సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కాలేజ్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్, అరోరా టెక్నికల్ అండ్ రీసెర్చ్. సో దీంట్లో మీరు ఫీజెస్ చూడొచ్చు. 86, 83, 95, 123 ఈ విధంగా ఫీజెస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు బాలాజీ ఇన్స్టిట్యూట్ బెట్స్ అంటారు వరంగల్. అండ్ స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఖమ్మంలో, డిఆర్కే కాలేజ్ ఉంది, జేఎన్టీయు మరొకటి హైదరాబాద్లో ఉంది. సో స్వర్ణ భారతి అండ్ బాలాజీ ఎవరైతే వరంగల్ మహబూబ్ నగర్కి దగ్గరలో ఉంటారో అక్కడ మీరు చూసుకోవచ్చు. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, సాధాన్ కాలేజ్, జ్యోతిష్మతి కరీంనగర్, కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇది కూడా కరీంనగర్ అనమాట. ఈ రెండు కాలేజెస్ కూడా కరీంనగర్ వాళ్ళు ఉంటే ఈ రెండు మంచి కాలేజెస్ అండి. దీంట్లో మీరు ట్రై చేయండి. అండ్ క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిజామాబాద్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, సాయి స్ఫూర్తి కాలేజ్ ఇది ఖమ్మంలో ఉంటుంది, సనా కాలేజ్ ఇది కోదాడలో ఉంటుంది. సో ఖమ్మం కోదాడలో ఉన్న వాళ్ళు ఈ రెండు కాలేజెస్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ వాగ్దేవి అగైన్ వరంగల్లో, ఇది మంచి యూనివర్సిటీ కిందకి మారుతుంది ఇప్పుడు. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో, దీంట్లో 1,13,000 ఫీజు ఉంది. జోగిన్పల్లి భాస్కర్ అంటే జేబీఐటి పక్కనే ఇంకో క్యాంపస్ ఉంటుందన్నమాట, అది శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్, వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అండి ఇది. ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ సిద్దిపేటలో ఉంటుంది, ఇది కూడా మంచి కాలేజ్. కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ అగైన్ వరంగల్లో. నెక్స్ట్ లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది కాళీమందిర్ దగ్గర ఉంటుంది. మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అను బోస్ డిఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మీకు కావాల్సిన ఫీజెస్లో మీరు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గణపతి ఇంజనీరింగ్ ఇది వరంగల్లో, పల్లవి ఇంజనీరింగ్ ఇది కూడా హైదరాబాద్, పల్లవి స్కూల్స్కి సంబంధించినటువంటి కాలేజ్ ఇది. నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, నిగమ ఇంజనీరింగ్ ఇది కరీంనగర్లో ఉంటుంది, ఇది కూడా ఒక గుడ్ కాలేజ్. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది వచ్చేసి కరీంనగర్లో ఉంది. విజయ్ రూరల్ ఇది నిజామాబాద్లో. విజ్ఞాన్ హైదరాబాద్ ఇది అగైన్ మీరు ఫీజెస్ చూడొచ్చు, 1,03,000 అలా ఉన్నాయి. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ పీటర్స్, బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఖమ్మం ఇది. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సిఎంఆర్ చాలా క్యాంపస్ ఉన్నాయండి, దాంట్లో వేరియస్గా మీరు ఫీజెస్ కూడా మీకు ఈ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి మెయిన్గా 100 కాలేజెస్ యొక్క డీటెయిల్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మీరు ఆలోచించుకొని ర్యాంకింగ్స్ ప్రకారం కానివ్వండి, ఫీజెస్ ప్రకారం కానివ్వండి మీరు చూసుకోవచ్చు. చూసారా, కాలేజ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ బెస్ట్ అనేది. మీ పాకెట్లో అంటే మీ క్యాపబిలిటీ ఎంతో దాంట్లో బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకోండి. అండ్ ఏ కాలేజ్లో చదివితే బెస్ట్ ప్లేస్మెంట్స్ వస్తాయో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. దీన్ని చూస్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.